పిల్లర్స్ ఆఫ్ ది చర్చ్, సంఘం యొక్క ఒక 4 స్తంభాలు చాలా ప్రాముఖ్యంగా గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. సంఘమునకు ఉండవలసింది ఇదే. ఏముండాలంట? సంఘంలో ఏముండాలి? అపోస్తులుల బోధ. నేను చెప్పాను చాలామందికి మీరు వాక్యాన్ని చదవాలి. అపోస్తులుల బోధ, అపోస్తులుల కార్యము 2వ అధ్యాయంలో మొట్టమొదటి దాని గురించి మనం చూస్తున్నప్పుడు అపోస్తులుల బోధ అనేది యేసు అపోస్తులకు నేరుగా ఆయన ఇచ్చిన ఒక సందేశం అన్నమాట. మరియు ఆయన యొక్క సూచనలను తెలియజేస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు ఏదైతే సువార్తను ప్రకటించి ఉన్నాడో, ఆయన ఏదైతే మాట్లాడి ఉన్నాడో ఆ మాటలను సంఘములో ఎవరైతే ప్రకటిస్తున్నారో, ఆ వాక్యాన్ని ఎవరైతే ప్రకటిస్తున్నారో అదే అపోస్తులుల బోధ. అది కాకుండా దేవుని వాక్యాన్ని కాకుండా ఈరోజు చాలామంది చాలా రకాలైన విషయాలను బోధిస్తున్నారు. అపోస్తులుడు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఏదైతే వారికి బోధించబడి ఉన్నదో, వారి యొక్క బోధలో ప్రాముఖ్యంగా ఏంటి తెలుసా అండి? యేసు క్రీస్తు యొక్క మరణము, పునరుద్ధానము, పశ్చాత్తాపము మరియు విశ్వాసము యొక్క ప్రాముఖ్యతను గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ఆయన మరణించాడు, ఆయన పునరుద్ధానం చెందాడు, ఆయన ఈ లోకంలో జన్మించాడు, ఆయన ద్వారా విశ్వసించడం ద్వారా మేము పరలోకానికి వెళ్తాము అన్న నమ్మకం లేదన్నమాట. చాలామందికి ఆ విశ్వాసం లేదు, ఆ నమ్మకం లేదు. దైవజనాంగమా, మన క్రైస్తవ్యానికి పునాది ఏంటంటే యేసయ్య జనన మరణ పునరుద్ధానం. దీని యందు మనం విశ్వసించాలి. అవును, యేసుక్రీస్తు ఈ లోకంలో నా కొరకు జన్మించాడు, నా పాపముల నిమిత్తం ఆయన మరణించాడు, మరలా నన్ను సజీవుడిగా ఆయన నిత్య రాజ్యంలో చేర్చడానికి ఆయన పాపమును జయించి మరణమును జయించి తిరిగి లేచి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అపోస్తులుల బోధ చాలా ప్రాముఖ్యం అంటే, కొంతమంది ఏమని బోధిస్తారు? యేసుక్రీస్తు ఎక్కడ చనిపోలేదు, ఆయన ఎక్కడా చనిపోలేదు, ఆయన ఆ శిలువ శ్రమలు పొందుకున్నాడు, ఆయన ఎక్కడో దూరదేశానికి వెళ్ళిపోయి చాలా కాలం బ్రతికి ఆయన చచ్చిపోయాడు అని చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు? ఆయన సమాధి చేయబడలేదు, ఆయన తిరిగి పునరుద్ధానము చెందలేదు. ఇప్పుడు ఆయన పాపమును జయించలేకపోతే, మరణాన్ని జయించలేకపోతే మనందరికీ కూడా దేవుని యొక్క నిత్య రాజ్యం ఎలా వస్తుందండి? మన విశ్వాసపు పునాది ఎక్కడంట? అందరూ కూడా చెప్పాలి. ఎక్కడుంది మన విశ్వాసపు పునాది? యేసుక్రీస్తు మరణము. చెప్పండి, యేసయ్య మరణము, పునరుద్ధానము, ఇంకా యేసుక్రీస్తు మరణ పునరుద్ధానముల మీద మన యొక్క విశ్వాసము ఆధారపడి ఉంటుంది. మనమందరమును కూడా రెండోదిగా ఏంటంటే పశ్చాత్తాపము, మారు మనస్సు పొందుకోవడం, విశ్వాసమును కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది అన్నమాట. ఇది అపోస్తులుల బోధ. వారు ప్రాముఖ్యంగా ఎక్కువగా అపోస్తులు దేని గురించి వారు ఎక్కువగా బోధిస్తూ ఉన్నారంటే, దైవజనాంగమా, వారి యొక్క ప్రాముఖ్యమైన సందేశం ఏంటంటే, పాత నిబంధనలో మెస్సియాను గురించి ఏదైతే ప్రవచనములు చెప్పబడి ఉన్నాయో, యేసుక్రీస్తుని గురించి ఏదైతే చెప్పబడి ఉన్నదో వాటన్నింటిని గురించి కూడా మరలా మీరు అపోస్తుల కార్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు కానీ, లేకపోతే వారు అనేకమైన పత్రికలు రాశారు కదా, వాటన్నింటినీ చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పదే ప్రస్తావిస్తున్నారు అనమాట. ఆయన గురించి అనేకమైన విషయములో పాత నిబంధనలో ఏవైతే ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వారు బోధిస్తూ ఉన్నారు. మనము పాత నిబంధనని ఎంత మాత్రమును కూడా నిర్లక్ష్యము చేసేవారంగా ఉండకూడదు. అందులో మన గురించి ఏమైతే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి, మానవ యొక్క రక్షణను గురించి, నిరీక్షణను గురించి ఏవైతే చెప్పబడి ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనము అంగీకరించే వారిగా ఉండాలి, జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి, బోధించే వారిగా ఉండాలి. అపోస్తులు ప్రాముఖ్యంగా ఎక్కువగా వారి గురి ఏంటంటే మనుషులందరూ పశ్చాత్తాపపడాలి, అనగా మారు మనసు పొందుకొనాలి, పాప క్షమాపణ పొందుకొనాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని. వారందరూ కూడా క్షమాపణ పొందుకొని నూతనమైన జీవితాన్ని పొందుకోవాలి. వారి పాపముల నుండి వారు తొలగి యేసుక్రీస్తునందు విశ్వసించడము అవసరం అనేది అపోస్తుల్లో బోధిస్తూ ఉన్నారు అనమాట. ఈరోజు చాలామంది నీకు పాప క్షమాపణ అవసరం లేదు, నీకు రక్షణ అవసరం లేదు,
నువ్వు మారు మనసు పొందుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు పశ్చాత్తాపము పొందుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా బోధిస్తూ ఉన్నారు అనమాట. మూడవదిగా ఏంటంటే అపోస్తుల బోధలో పరిశుద్ధాత్మ దేవునికి వారు ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నాం. నేను ఎందుకు మీకు అపోస్తుల కార్యగ్రంథాలు అన్నీ కూడా అధ్యాయాలు చదవమన్నానంటే, వారు ఏ రీతిగా వాక్యాన్ని ప్రకటిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాల్లో కార్యములను జరిగిస్తున్నాడో మీరు చదవడం ద్వారా మరింతగా మీరు అర్థం చేసుకుంటారని నేను మీకు చెప్పడం జరిగిందండి. అపోస్తుల కార్యాలు చూసినట్లయితే దానికి ఉన్న ఇంకొక పేరేంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు, లేకపోతే యేసును గురించి లేదా యేసయ్య చేసిన, ఆయన శిష్యులు చేసిన అద్భుతమైన కార్యాలు అనే పేరు పెట్టబడి ఉన్నది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత ఎప్పుడైతే వారు నింపబడుతున్నారో క్రీస్తు కొరకు సాక్షులుగా వారు మార్చబడుతూ ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవ జనాంగమా, నేటి దినాలలో ప్రతి ఒక్క విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నింపబడుట చాలా అవసరం. దేవుని కొరకు నీ ఒక సజీవ సాక్షిగా నీవు బ్రతకాలంటే, క్రీస్తు సాక్షిగా నీవు జీవించాలంటే నీ జీవితము రూపాంతరము చెందబడాలి, నీ జీవితము మార్చబడాలంటే, నీ జీవితంలో యేసయ్యను నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యము చేస్తేనే. ఎవరు వచ్చి నాలంటూ వాళ్ళు ఇక్కడ కేకలేస్తే ఏం జరగదు, ఆత్మదేవుడు నీలో కార్యం చేస్తేనే. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నమాట. ఏం చేస్తున్నారు? మీలో ఎంతమంది అయితే మీరు ఆరాధనకు మీలో చాలామంది పాలు పంచుకోవడం లేదు కదా, మీరందరూ కూడా దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారని. అర్థమవుతుందా మీకు? నిజంగా ఆత్మదేవుణ్ణి మీరు ప్రేమించగలుగుతూ ఉన్నట్లయితే, అయ్యా మేము పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ బలము చేత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు చేత మేము జీవించాలి, నడిపించబడాలంటే మీరందరూ కూడా చాలా ఆత్రంగా దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాం. ఎందుకంటే మనం దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన్ని మనము మన జీవితాల్లో అనుమతిస్తాం. అయ్యా ఇదిగో నేను నీకు లోబడుతున్నా, నేను నీకు సరెండర్ అవుతున్నా, నీ కార్యాలు నాలో జరిగించు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయడం జరుగుతుందో ఆయన పాపపు ఒప్పుకోలును, పశ్చాత్తాపమును, మారు మనస్సును, విరిగి నలిగిన మనస్సును ఆయన మనకు దయచేస్తాడు. ఎప్పుడైతే ఆయన మనలో పని చేయడో మనము ఇట్లాగే ఉంటామండి. అట్లా ఉంటాం, బొమ్మల్లాగా ఉంటాం. ఏమి యాక్షన్ ఉండదు అక్కడ, ఏమి యాక్షన్ ఉండదు. దిష్టి బొమ్మలు ఉంటాయి కదా, ఇంటి పైన కడతా ఉంటారు కదా, అవి ఏమైనా కదులుతాయా, మాట్లాడతాయా, ఇటు అటు తిరుగుతాయా? వీళ్ళు కూడా చాలామంది అట్లాగే ఉంటారు, ఇంతే ఫిక్స్. ఇంకా నీలో ఆత్మదేవుడు ఎప్పుడైతే కార్యం జరిగిస్తూ ఉంటాడో, when he started working within yourself, నీలో ఎప్పుడైతే ఆయన క్రియ జరిగిస్తాడో నీలో మార్పు అనేది జరుగుతుంది. రూపాంతర అనుభవంలోనికి ఆయన నిన్ను తీసుకుని వెళ్తాడు. దేవుని పట్ల ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన నీకు దయచేస్తాడు. దైవజనంగా పేతురు లేచి వారందరితో కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, ఆత్మ చేత ఎప్పుడైతే నింపబడ్డాడో, ఆత్మ చేత ఎప్పుడైతే నింపబడుతూ ఉన్నాడో అక్కడున్న ప్రజలందరూ కూడా గందరగోళం కలవరములతో ఉన్నారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనంలో నుంచి కనుక మనం గమనించినప్పుడు పేతురు ఈ రీతిగా అంటున్నాడు చూడండి. అయితే ఆ పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గిన మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఆత్మ వడిగా వీచే గాలి వలె వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత నింపబడినప్పుడు ఒక్కరు కూడా మౌనంగా ఉండలేదండి. ఒక్కరు కూడా మౌనంగా ఉండలేదు. కేకలు వేస్తున్నారు, గంతులు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, భాషలతో మాట్లాడుతున్నారు, స్వార్థను ప్రకటిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆత్మదేవుడు నడిపించిన రీతిగా స్వేచ్ఛగా వారు ఆత్మతో నింపబడి వెళ్తూ ఉన్నారండి. ఇది అపోస్తుల బోధ.
వైజనంగం ఆయన అన్నాడు, ఇదిగో యోవేలు ప్రవక్త ద్వారా ఏదైతే చెప్పబడినదో మనుష్యులందరి మీద నా ఆత్మను నేను కుమ్మరించదనని. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తుని గురించిన రక్షణ సువార్తను 2వ అధ్యాయం అంతట్లో కూడా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం అంతట్లో కూడా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు అన్నమాట. చాలా అద్భుతమైన రీతిగా ఆయన ఇశ్రాయేలీలందరికీ కూడా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అపోస్తుల బోధలో దైవ జనాంగమా, దేవునికి త్రియేక దేవునికి ప్రాముఖ్యత ఉన్నది, ప్రాధాన్యత ఉన్నది. యేసుక్రీస్తు బోధలు ఏవైతే ఉన్నాయో వాటినే వారు బోధిస్తూ ఉన్నారు. ఆ బోధలలో యేసయ్య ఏమంటున్నాడు, ఇదిగో మీరందరూ కూడా మారు మనస్సు పొంది బాప్టిజాన్ని తీసుకునండి. ఇదిగో ఎందరైతే నమ్మి ఉన్నారో వారందరికీ కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని నామములో బాప్టిజం ఇవ్వండి. మీరందరూ ఎప్పుడైతే దేవునిని ప్రభువైన యేసుక్రీస్తుని మారు మనస్సు పొందుకొని పశ్చాత్తాపపడి మీ పాపములను ఒప్పుకొని ఉంటున్నారో పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఆయన మీరెవ్వరు కూడా ఇట్లా కూర్చోరండి మౌనంగా. దేవుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము నిర్లక్ష్యము చేయకూడదు. అపోస్తలులు వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు మీరు చదవాలి. మీరు మరలా మీరు మాటలు చదవాలి. వెళ్ళండి, మీరు చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన సందర్భాలలో అపోస్తుల కార్య గ్రంథాలలో ముందుకు వెళ్తున్నప్పుడు, వారి మీదకి దిగి వస్తున్నప్పుడు, ఆత్మచేత వారు నింపబడుతున్నప్పుడు, అపోస్తులు వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడే నేరుగా వారిని దర్శించినప్పుడు అనేకమైన సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుని అభిషేకముతో వారు ఎప్పుడైతే నింపబడుతున్నారో వీధులలోనికి, అనేకమైన ప్రాంతాల్లోనికి, పట్టణాలలోనికి, అనేకమైన స్థలాల్లోనికి వెళ్ళి ధైర్యముగా దేవుని మాటలను, రాజ్య సువార్తను వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకా భయమే ఉండదండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళలో ఎవరున్నాడు? మనలో ఉంటే మనం కూడా ధైర్యంగా సమాధానం చెప్తాం. ఎవరున్నారు వాళ్ళలో? పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వారి జీవితాల్లోనికి దిగి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా పాట పాడడానికి భయపడరు, బైబిల్ చదవడానికి భయపడరు, ప్రార్థన చేయడానికి భయపడరు, దేవుని సన్నిధానానికి రావడానికి భయపడరు. స్వేచ్ఛగా వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధన చేయగలుగుతా ఉన్నారు. దైవజనాంగమా, అపోస్తుల బోధలో మన సంఘానికి ఏముండాలంట? 4 స్తంభాల్లో మొదటి స్తంభం ఏంటి? అపోస్తుల బోధలో ఏముండాలంట? క్రీస్తుని గురించిన మాటలు. యేసయ్య ఏదైతే చెప్పాడో అదే చెప్పాలి. యేసయ్య ఏదైతే మనతో మాట్లాడాడో అదే వాక్యాన్ని మనం బోధించాలి. అపోస్తులు అదే చేస్తున్నారు. యేసుక్రీస్తు ఇదిగో పశ్చాత్తాపము, మారు మనస్సు, పాప క్షమాపణ అవసరము. అది మన సంఘానికి ఒక మూల స్తంభముగా ఉండాలండి. హల్లెలూయా. అది ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో కూడా సంఘాన్ని నడిపించేవారు కానీ, నాయకులుగా ఉన్నవారు కానీ, విశ్వాసులుగా ఉన్నవారు కానీ, పెద్దలుగా ఉన్నవారు కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఈ బోధన కలిగి ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధిని, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని, ఆయన కార్యాలను, పశ్చాత్తాపమును, మారు మనస్సును, రక్షణను, బాప్టిజమును ఎందరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో ఈరోజు అనేక సంఘాలు కూల్చివేయబడుతూ ఉన్నాయి. అనేక సంఘాలు మూసివేయబడుతూ ఉన్నాయి. అనేక మంది విశ్వాసులు మరలా ఈ పాత లోకానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు వెళ్ళిపోతున్నారండి. దైవ జనాంగమా, ఏముండాలంట? అపోస్తుల బోధ. నీ బోధ, నా బోధ కాదు ఉండాల్సింది. ఎవరు బోధ ఉండాలంటమ్మా? ఎవరు బోధ ఉండాలంట? గట్టిగా చెప్పండి. ఎవరు మాటలు ఉండాలి? సంఘంలో ఒక మూల స్తంభంగా ఉండాలంటే ఎవరు మాటలు ఉండాలంట? యేసయ్య మాటలు, అపోస్తుల బోధ. నీ మాటలు, నా మాటలు చెప్పుకుంటే ఒక్క బ్రతుకు మారదు. ఒకవేళ అది మారినా కూడా పరలోకానికి ఎంత మాత్రం పోనే పోదు. ఎందుకు? వాళ్ళు ఏం చెప్తారు? నేను నీ మాటల ద్వారా మారానయ్యా, నేను నీ మాటల ద్వారా. అంటే యేసయ్య మాట లేదు, యేసయ్య వాక్యము లేదు. దైవజనాంగమా, ఇది సంఘానికి ఒక మూలస్తంభంగా ఉండాలి. రెండవ దాన్ని నేను త్వరగా ముగిచ్చేస్తాను. మిగతా 2 మళ్ళీ వచ్చేవారు. మీరందరూ చదువుకొని వస్తారు కదా, వచ్చేవారు. మిగతా 2 అప్పుడు మనం ముగిద్దాం. రెండోదిగా ఏంటంటే సహవాసం.
రెండోది ఏంటంట? రెండో పిల్లర్ ఏంటి? గట్టిగా చెప్పండి. సహవాసము. ఈ సహవాసం అనేది, నెక్స్ట్ స్లైడ్, ఈ సహవాసం అనేది ఏంటంటే దైవ జనాంగమా, క్రైస్తవ ఎదుగుదలకు, సేవ అభివృద్ధికి ఇది చాలా తోడ్పడుతుందండి. సహవాసము, ఫెలోషిప్. ఈ చాలామంది సంఘాలకు కూడా ఒక ఫెలోషిప్ అనే మాట వచ్చేటట్టుగా వాళ్ళ యొక్క మందిరాలకు పేర్లు పెట్టుకుంటారు అన్నమాట. మనమందరము కూడా అనేకమైన సందర్భాల్లో సహవాసాన్ని మనం కలిగి ఉంటాం. అలాంటి ఆది సంఘములో ఆ సంఘము అంతగా విస్తరించడానికి, బలపరచబడడానికి గల రెండవ కారణం ఏంటంట? గట్టిగా చెప్పాలందరూ కూడా. ఏంటి ఈ సహవాసం? ఏంటి? క్రైస్తవుల ఎదుగుదలకు, సంఘం యొక్క అభివృద్ధికి, దాని కొరకు మనము సహవాసాన్ని కలిగి ఉండాలి. ఈ సహవాసం ఏంటంటే క్రీస్తుతోనూ ఆయన ప్రజలతోనూ మనము సహవాసము కలిగి ఉన్నప్పుడు, దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనం క్రీస్తుతోనూ సంఘముతోనూ సహవాసాన్ని కలిగి ఉంటామో ఆ సహవాసంలో మన మనస్సులో, మన హృదయములలో, మన జీవితాలలో ఈ సహవాసాన్ని బట్టి ఒకరితో ఒకరు వారి విషయములను పంచుకోవడానికి, వారి కష్టాలను పంచుకోవడానికి, వారి సంతోషాలను పంచుకోవడానికి, వారి ఆత్మ సంబంధమైన పోరాటాల గురించి సంభాషణ చేయడానికి, ప్రార్థన చేయడానికి ఈ సహవాసం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ సహవాసంలో వచ్చి వ్యర్థమైన సంభాషణ చేయడానికో, వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవడానికో కాదు. ఒకవేళ సంఘంలో ఈరోజు మనం అందరం కూడా సహవాసంగా వచ్చాం. ఈ సహవాసం ఏంటంట? ఒకరినొకరు గొప్ప చేసుకోవడానికి కాదు, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చలాయించుకోవడానికి కాదు, లేకపోతే ఒకరికంటే ఒకరు గొప్ప అని చెప్పుకోవడానికి కాదు. ఒకరి జీవితాలలో ఒకరు దేవుడు చేసిన మేలులు పంచుకోవడానికి, దేవుడు చేసిన అద్భుతాలను ఇదిగో దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి, ఒకరు కష్టంలో ఉంటే ఇంకొకరు వారితోటి సహాయముగా నిలబడి ఈ సహవాసంలో ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడానికి, ధైర్యపరచుకోవడానికి, బలపరుచుకోవడానికి దేవుడు ఈ సహవాసాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు స్త్రీల సహవాసం ఉంది, ఈరోజు పురుషుల సహవాసం ఉంది, ఈరోజు యవన సహవాసం ఉందంటే అక్కడంతా జరిగేది ఏంటి? ఏం జరుగుతుంది అక్కడ? మనుషులు ఒకరినొకరు ఆధిపత్యం చలాయించుకోవడం. నా మాట నెగ్గాలంటే నా మాట నెగ్గాలి, నా ప్రార్థన వినబడాలంటే నా ప్రార్థన వినబడాలి, నా పాట వినబడాలంటే నా పాట వినబడాలి, నా వాక్యం వినబడాలంటే. ఇది కాదు. ఏమంట సహవాసంలో? ఏముండాలంట? క్రైస్తవులుగా, సంఘముగా, సమాజముగా, కుటుంబముగా ఏం చేయాలంటే ఆ సహవాసంలో అభివృద్ధి ఉండాలి. నువ్వు చేసే సహవాసము వృద్ధిలోనికి నడిపించబడడం లేదంటే అది లేఖనానుసారమైన సహవాసం ఎంత మాత్రమో కాదండి. నువ్వు చేసే ప్రతి సహవాసంలో కూడా దైవ జనాంగమా ఏంటంట? క్రీస్తులాగా ప్రేమించబడాలంట. ఏంటంట? క్రీస్తుని గురించి ఒకరితో ఒకరు మీరు పంచుకునే వారిగా ఉండాలి. సహవాసంలో ఏం చేయాలంట? క్రీస్తు యేసయ్య ఏమంటున్నాడో మీరు ఒకరినొకరు మీరు ప్రేమించుకునండి, ఒకరినొకరు క్షమించుకునండి, ఒకరికొకరు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. సహవాసం ఏంటి? ఆ సహవాసంలోనికి మనం నడిపించబడడం ద్వారా ఆయన ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి క్రీస్తుని గురించి ఆ సహవాసంలో ఎవరైనా క్రీస్తుని ఎరుగని వారు వచ్చినప్పుడు ఆ సహవాసంలో నీకు ఆహ్వానించి, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు ఆయన జన్మించాడు, నీ కొరకు మరణించాడు, నీ కొరకు ఆయన మరణమును జయించి లేచి ఉన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు నీ పాపములను విడిచిపెట్టి పశ్చాత్తాపడి మారు మనస్సు చెందినట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు మాత్రమే నువ్వు ఏ సహవాసానికి వెళ్ళినా కూడా వినిపించబడాలి. ఇవి కాకుండా నీ సహవాసంలో వేరే ఉన్నాయంటే నువ్వు యేసయ్య సహవాసంలో లేవు. దైవజనంగా మూడు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఈ సహవాసానికి మనల్ని పిలిచిన వాడు ఎవడంటే జీవము కలిగిన దేవుడు మాత్రమే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా గమనించండి. 1వ అధ్యాయం 9వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సహవాసములోనికి నీవు మనుషుల ద్వారా పిలువబడలేదు. ఎవరు పిలిచారంటే ఈ సహవాసంలోనికి? దేవుడు నిన్ను ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ సహవాసంలోనికి
ఆయన నిన్ను పిలిచి ఉన్నాడో, ఈ సహవాసం ఎట్లాంటిదంట? ఆత్మ సంబంధమైన సహవాసంగా ఉండాలి. ఎట్లా ఉండాలంటే ఈ సహవాసము ఆత్మ సంబంధమైన సహవాసముగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు చాలా విషయాలు చెప్తున్నాడు అక్కడ. కానీ ఒక్క మాటను మనం గమనిద్దాం. 2వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి క్రీస్తునందు ఏ హెచ్చరికనైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమునైనను. మన సహవాసం ఎట్లా ఉండాలంట? ఆత్మ సంబంధమైన సహవాసముగా మనము కలిగి ఉండాలండి. మన సహవాసం ఎవరితో అంటే త్రియేక దేవునితో మనము సహవాసాన్ని కలిగి ఉంటాం. తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైన యేసుక్రీస్తుతోనూ మన యొక్క సహవాసాన్ని మనం కలిగి ఉంటున్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో కనుక దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, 1వ అధ్యాయం 3వ వచనంలో, మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే ఎవరితోనంట? తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను మనం ఏం చేస్తున్నామంట? సహవాసాన్ని కలిగి ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహవాసం అనేది ఊరికి నేను టైంపాస్కి అక్కడ వచ్చి కూర్చొని 4 పిచ్చి పిచ్చి మాటలనే మాట్లాడుకొని వ్యర్థమైన పనులు చేయడానికి కాదు. కానీ ఈ సహవాసానికి పిలిచిన వాడు దేవుడే. ఆ సహవాసం ఎవరితో అంట? తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైన అభిషక్తుడైన యేసుక్రీస్తుతో మనము సహవాసాన్ని కలిగి ఉంటున్నాం. ఈ సహవాసం ఎట్లాంటిదంటే ఆత్మ సంబంధమైన సహవాసము. ఈ సహవాసం ఎట్లాంటిదంటే పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం అనేది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసమును మీకు అందరికీ తోడయుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహవాసం ఎవరితో అంటే ఇది మనుషులతో చేసే సహవాసం కాదు. ఇది ఆయన మాట్లాడుతున్నది జీవము కలిగిన దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో, తండ్రి అయిన దేవునితో, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు అభిషక్తుడైన దేవునితో మనము సహవాసాన్ని కలిగి ఉన్నాం. ఈ సహవాసం ఏం చేస్తుందంట? మనల్ని దినదినము అభివృద్ధిలోనికి నడిపిస్తుంది, ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది, దీవెనలోనికి నడిపిస్తుంది. అది మరింతగా మనల్ని హెచ్చించేదిగా ఉంటుంది. దైవజనంగా అపోస్తుల కార్యగ్రంథాల్లో ఆది సంఘము ఎప్పుడైతే ఈ రీతిగా వారు సహవాసాన్ని కలిగి ఉన్నారో, ఆ సహవాసము నానాటికి అభివృద్ధి చెందుతోంది. 3,000 మంది, 5,000 మంది ఈ సంఘము, ఈ సహవాసం ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఇప్పుడు ప్రపంచ నలుమూలల ఈ సహవాసము విస్తరించి ఉందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నా సహవాసం కూడా ఆ రీతిగా నానాటికి విస్తరించేదిగా ఉండాలి. అది అభివృద్ధికి కారణంగా ఉండాలి. దేవుని బిడ్డలైన మనం అందరమును కూడా మరింతగా ఎదగడానికి ఆత్మీయ విషయంలో, ప్రార్థన విషయంలో, వాక్య విషయంలో, భక్తి విషయంలో నానాటికి మనము కలిగి ఉన్న సహవాసం ఏం చేయాలంటే మనల్ని వృద్ధిలోనికి నడిపించాలంట. మనల్ని దిగజార్చకూడదు, మనల్ని పతనంలోనికి నడిపించకూడదు, మనల్ని పాత జీవితంలోనికి నడిపించకూడదు. నీవు చేసే సహవాసము నిన్ను మరింతగా క్రీస్తు యొద్దకు నడిపించేదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. వచ్చే వారంలో మరలా రొట్టె విరుచుట గురించి, ప్రార్థన గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీరందరూ కూడా ఎంతమంది అయితే తెలుగు చదవగలుగుతారో మీరందరూ కూడా ఖచ్చితంగా మీ బైబిల్ని తెరవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. మీరు చదివి మందిరానికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. దేవుని వాక్యాన్ని దయచేసి ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయవద్దు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన తెలివిని, దేవుడిచ్చిన బుద్ధిని, దేవుడిచ్చిన చదువును దేవుని నామ మహిమార్థము కొరకై నువ్వు ఉపయోగించుకుంటూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదవగలుగుతూ ఉంటున్నప్పుడు దేవుడు నేను ఇంకా అధికముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో మనం అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మేము దేవా సరైన రీతిగా వాక్యంలో, అపోస్తుల బోధలోను, నా తండ్రి సహవాసంలోనూ మా సంఘం మేము కట్టబడడానికి సహాయం దయచేయండి. ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన విషయాల్లోనికి మేము నడిపించబడకుండా,
ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటికి మా జీవితాలు, వ్యర్థమైన సహవాసాలు మేము కలిగి ఉండకుండా నా తండ్రి, ఇదిగో దేవ వాక్యానుసారమైన సహవాసాన్ని మేము కలిగి ఉండడానికి కృపను చూపించాను. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ఒక క్షణం ప్రార్థన చేద్దాం. దేవా, నీ వాక్యమును సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, నీ వాక్యమును సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చదివే జ్ఞానాన్ని, చదివే తెలివిని, కృపను దయచేయండి. ఏ ఒక్కరు కూడా నీ వాక్యమును నిర్లక్ష్యం చేయకుండా, సహవాసమును నిర్లక్ష్యం చేయకుండా, ఇదిగో దేవా నీ సన్నిధానములో వారు ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు